ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 94వ కీర్తన 19వ వచనం. నీ గొప్ప ఆదరణ నా ప్రాణం నెమ్మది కలుగజేసినది. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క గొప్ప ఆదరణ మన ప్రాణానికి నెమ్మది కలుగజేస్తుందంట. చాలాసార్లు ఆదరణ లేని పరిస్థితులు, శ్రమలను బట్టి, పరిస్థితులను బట్టి కృంగిపోయిన వారుగా ఉంటాము. ఎటు చూసినా కూడా ఆదరణ ఉండదు, ఎటు చూసినా కూడా దిక్కుతోచిన పరిస్థితుల్లో కృంగిపోయిన ఉంటాం. కానీ దేవుని యొక్క గొప్ప ఆదరణ మనిషికి నెమ్మది కలుగజేస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నెమ్మది లేకుండా, ఆదరణ లేకుండా కృంగిపోయి ఉన్నవా? దేవుడు నిన్ను ఆదరించిపోతున్నాడు. దేవుని యొక్క ఆదరణ నీ ప్రాణానికి నెమ్మదిస్తుందండి. నెమ్మది లేదని అధైర్యపడకు, కృంగిపోకు. ఎందుకు భయం వస్తుందో, ఎందుకు నెమ్మది లేకుందో, ఏమవుతుందో తెలియని ఒక ప్రతికూల పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావా? అయినా అధైర్యపడకు. ఎందుకంటే ఆదరించే దేవుడు నీకున్నాడు, ఓదార్చే దేవుడు నీకున్నాడు, సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుని యొక్క గొప్ప ఆదరణ నీకు నెమ్మదినిస్తుందంట. కాబట్టి దేవుని యొక్క ఆదరణ పొందుకొని నీ జీవితంలో నెమ్మదితో, సంతోషంతో, సమాధానంతో దేవుని మహిమపరచు. అలాంటి నెమ్మది, అలాంటి ఆదరణ దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, యొక్క ప్రార్థన లేఖిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. ఏ ఆదరణ లేక బిడ్డలు కృంగిపోయి ఉన్నారో, నెమ్మది లేని ప్రతి పరిస్థితిలో వారికి ఆదరణ ఇచ్చి గొప్ప నెమ్మదిని వారికి కలగచేసి ధైర్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.